మన ఇంట్లో ఎక్కడైనా పురుగు కనిపిస్తే ముఖం చిట్లించుకుంటాం, తీసి అవతల పడేస్తాం. కానీ ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందన్నట్టు పురుగుల్లోనూ కొన్ని లక్కీ పురుగులుంటాయి. హీనంగా చూసి అవతల పడేసే పురుగులు బంగారు సింహాసనాలు ఎక్కేస్తుంటాయి. చూడ్డానికి పేడ పురుగులా కనిపించే ఓ కీటకం అక్షరాల 75 లక్షల ధర పలుకుతుంది. దీనికోసం వేల మంది క్యూ కడుతున్నారు. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ కావడంతో ఆ పురుగును గోల్డ్ బిస్కెట్లా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆ పురుగు పేరు స్టాగ్ బీటిల్. అది ఇంట్లో ఉంటే అదృష్టం కలిసొస్తుందని, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చనే మూఢనమ్మకం ప్రచారంలో ఉంది. దీంతో స్టాగ్ బీటిల్ కోసం కొందరు చెట్టు పుట్ట వెతుకుతున్నారు. పురుగు ఎంత పెద్దగా ఉంటే అంత అదృష్టం. మన దేశంలో కనిపించే జిరాఫీ స్టాగ్ బీటిల్కు డిమాండ్ మరింత ఎక్కువ. స్టాగ్ బీటిల్స్ జాతిలో ఇదే అత్యంత పెద్దది. ఇటీవల చైనాలోని బయూన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ స్టాగ్ బీటిల్ పురుగులను స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా వీటి స్మగ్లింగ్ జరుగుతుంది. స్టాగ్ బీటిల్ వాస్తవానికి అంత అరుదైన, అందమైన పురుగేమీ కాదు. కొన్ని ప్రాంతాల్లో అది కనిపించకపోవడంతో డిమాండ్ ఏర్పడింది. వీటిని కొన్ని మెడిసిన్స్ తయారీకి కూడా వాడుతున్నారు. పెద్ద సైజులో ఉన్న స్టాగ్ బీటిల్స్కు ధర ఎక్కువ. కొందరికి వాటిలో ఏదో అందం కనిపిస్తూ ఉంటుంది. వింత వింత చారలు, రంగులున్న పురుగులకు ఎంత డబ్బైనా ధారపోస్తూ ఉంటారు. దీనికి తల దగ్గర దుప్పిలాగా 2 కొమ్ములు ఉండడంతో స్టాగ్ బీటిల్ అని పేరొచ్చింది. స్టాగ్ బీటిల్స్ ఎక్కువగా వేడి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి చలిని తట్టుకోలేవు. ఎండిపోయి కుళ్ళిపోతున్న చెట్లపై తిరుగుతూ చెట్ల రసాన్ని, కుళ్ళిపోయిన పళ్ళ రసాన్ని పీల్చి బతుకుతూ ఉంటాయి. పూలలోని తేనెను కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఈ పురుగులు దాదాపు 6 గ్రాముల బరువు ఉంటాయి. మగవి 7.5 సెంటీమీటర్లు, ఆడివైతే 5 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జీవిస్తాయి. చెత్తా చెదారం తినే ఈ మొండి జీవులు పర్యావరణానికి చాలా మేలు చేస్తుంటాయి. స్టాగ్ బీటిల్కు జపాన్, యూరప్ దేశాల్లో డిమాండ్ ఎక్కువ. శక్తికి, అదృష్టానికి ఇది సంకేతమని జపనీయులు భావిస్తూ ఉంటారు. ఇవి తమ తోటలో కనిపిస్తే త్వరలోనే అదృష్టలక్ష్మి తలుపు తడుతుందని యూరప్ ప్రజల నమ్మకం. అరుదైన జంతుజలాన్ని సేకరించే వాళ్ళు హాబీగా స్టాగ్ బీటిల్స్ను కొంటుంటారు. ఇండియాతో పాటు ఇండోనేషియా, ఇతర ఆసియా దేశాల్లో కనిపించే ప్రొసోపోకోలియస్ జిరాఫీ జాతి స్టాగ్ బీటిల్స్ కోసం పెట్ కలెక్టర్లు ఎగబడుతూ ఉంటారు. మన దేశానికి వచ్చే విదేశీ టూరిస్టుల్లో కొందరు వాటిని దొంగచాటుగా తీసుకెళ్తున్నారు. వీటి కొమ్ములు జిరాఫీ మెడల పొడుగ్గా ఉండడంతో జిరాఫీ బీటిల్స్ అనే పేరొచ్చింది. మగవి 10 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. పురుగులను హీనాతిహీనంగా తీసిపడేసే మనుషులు చిత్రంగా ఇలాంటి పురుగులను మాత్రం అక్కున చేర్చుకుంటారు. స్టాగ్ బీటిల్స్ లా కనిపించే స్కారబ్ బీటిల్ అనే పేడ పురుగులు కూడా కొందరికి అదృష్ట కీటకమే. ప్రాచీన ఈజిప్షియన్లకు ఇవి దేవతలతో సమానం. పిరమిడ్లతో వీటిని బొమ్మలు కనిపిస్తాయి. చైనాలో కీచురాలు లక్కీ పురుగులు. అవి అరిస్తే అదృష్టం తన్నుకొస్తుందని భావిస్తారు. తొలకరి వానల్లో కనిపించే ఆరుద్ర పురుగులను భారతీయులు శుభానికి సంకేతం అంటారు. తూనీగా విజయానికి చిహ్నమని జపనీయులు నమ్మకం. ఇలాంటి నమ్మకాల వల్లే వేలాది జీవులు అంతరించిపోతున్నాయి. స్టాగ్ బీటిల్స్కు ఆగతి పట్టొద్దని కోరుకుందాం.